ఇప్పుడు చక్రపాణి గారు అంటే విజయ పిక్చర్స్కి ఎక్కువగా కేవీ రెడ్డి గారి దర్శకత్వ బాధ్యతలు వహించారు కదండి. మరి కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో మీరు దాదాపుగా అన్ని చిత్రాల్లో నటించారు. కేవీ రెడ్డి గారి దర్శకత్వాన్ని గురించి ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రత్యేకంగా చెప్పుకుంటారు గుమ్మడి గారు. షూర్ గ్రేట్ డైరెక్టర్ అమ్మా. ఇందాక చెప్పాను కదా, అంటే స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత ఒక అక్షరం కూడా మార్చలేదు. స్టాప్ వాచ్ పెట్టుకుని చదివించుకొని ఈచ్ షార్ట్ లెంగ్త్ ఎంత, ఈచ్ సీన్ లెంగ్త్ ఎంత, యాక్షన్కి ఎంత పోతుందని క్యాలిక్యులేట్ చేసి టోటల్ పిక్చర్ 14,000 అయితే 16,000 తీసేవాడు. కట్టింగ్లో 2,000 వేది మ్యాక్సిమం. ఇవాళ సినిమాలు తేడా అన్నదే. ఇవాళ 14,000 సినిమాకి 14 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఏం చేయాలో వీళ్ళకి స్థిరమైన అభిప్రాయం లేదు, కన్విక్షన్ లేదు. తెద్దాం వచ్చేంత వస్తుంది. అలా వెనకటికి ఇప్పటికి తేడా మరి. ఆ రోజుల్లో పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ తయారు చేసేవాళ్ళు. ఒక నెల రోజులు మాకు డైలాగులు ముందు పంపించేవాళ్ళు. ఈచ్ సీన్ ఈచ్ షాట్ ఎక్స్ప్లెయిన్ చేసి 1కి 4 సార్లు రిహార్సల్ చేసి తెచ్చేసేవారు. విజయ వారి పిక్చర్స్లో కూడా అన్ని పిక్చర్స్ ఇప్పటికీ గుర్తుంటాయి. కానీ మాయాబజార్కి ఒక చిరస్థాయి ఎటర్నల్ మరి మాయాబజార్. ఏంగా అది చిల్డ్రన్ పిక్చర్. మాయాబజార్ ఏంగా చెప్పుకోవాలంటే, ఇప్పుడు చందమామ ఎట్లయితే పిల్లల కంటే ఎక్కువ పెద్దవాళ్ళు చదివారు, అలాగే మాయాబజార్ ఇప్పటికి 100 సార్లు చూసినప్పుడు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఇన్ అమెరికా 100 టైమ్స్ చూసినట్టున్నారు. ఇది యూనిక్ అండి, ఎటర్నల్ పిక్చర్. దానిలో ఎంటర్టైన్మెంట్, లవ్, రొమాన్స్ అన్నీ, హాస్యం సమపాళల్లో మిక్స్ చేశారు. ఏమీ అసభ్యం అశ్లీలం లేకుండా అన్ని రకాల మనుషులకి, అన్ని తరగతుల మనుషులకి, అన్ని వయస్సు తేడా లేకుండా అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని వయసుల వాళ్ళకి నచ్చే విధంగా చేశారు. అది కేవీ గారు, పింగళి గారు సమిష్టి కృషి. అది కేవీ గారు ఎంత గొప్ప డైరెక్టర్, పింగళి గారు ఎంత గొప్ప రైటర్. ఆయన ఎన్నో కొత్త పదాలు, విలక్షణమైన పదాలు ఉపయోగించారు. స్క్రీన్ ప్లే నాకు ఎందుకంటే మహమ్మద్ తిమ్మర్స్ కూడా నేను రెండింటిలో వచ్చేసాను కాబట్టి ఆయన కంట్రిబ్యూషన్ ఎంతో నాకు తెలుసు. గ్రేట్ కంట్రిబ్యూషన్. మాయాబజార్లో మీరు మర్చిపోలేని సంఘటనలు, సన్నివేశాలు? ఆయన మొత్తం పిక్చర్ ఈచ్ షాట్ మనం మర్చిపోలేం కదా. అందరూ ఒక్క షాట్లో ఉన్న వేషం కూడా మీకు గుర్తుంటుంది వాళ్ళు. అవునండి, అవునండి. ఇట్స్ గ్రేట్ ట్రీట్మెంట్ అమ్మా. మన రమణ గారు చెప్పారు, బాపు గారు, వరల్డ్లో ఉన్న ది బెస్ట్ స్క్రీన్ ప్లేయర్స్ మాయాబజార్. అంత అద్భుతంగా ఒక దృశ్యంలో నుంచి ఒక దృశ్యంలోకి మారిపోయానండి. కథ ఉంటాం కదా, అది అంత గొప్ప కథాకథనం ఎక్కడే లేదు. పాండవులు లేకుండా మాయాబజార్లో ప్రతి షాట్లో పాండవులు ఉన్న ఇంప్రెషన్తో తీశాడు ఆయన. మీరు పిక్చర్ అనుభూతిని కలిగించారు. మంచి పెద్ద జోక్. ఒక లేటెస్ట్ హైటెక్ డైరెక్టర్ గారు ఆయన పేరు అవసల్లా. ఏమంటే మాయాబజారు 6 మాసాలు సంవత్సరం ప్రిపేర్ చేశాక అంత డల్ హెడ్ డైరెక్టర్స్ అంటే వాళ్ళు అంత టైం తీసుకోవాలా అన్నట్టు. వీడెవడు హోటల్ నుంచి స్టూడియోకి వచ్చే లోపల సీన్ రాసే డైరెక్టర్. అంటే ఆ రోజుల్లో వాళ్ళు చేసా. మీరు ఎన్నిసార్లు చూశారంటే మాయాబజార్ అడిగాను. 5-6 సార్లు చూశాను. పాండవులు ఎవరు వేశారండి? దానిలో పాండవులు ఎవరు వేశారండి డైరెక్టర్ గారు అని. ఇప్పుడు హైటెక్ డైరెక్టర్ గారిని పాండవులు తలగొక్కుంటున్నాడు. 5 సార్లు చూశాన్నాడు. పాండవులు లేరనే విషయం తెలియదు వీడికి. ఈ హైటెక్ డైరెక్టర్ కమ్మా అదే కదండి. పాండవులు లేరండి అందులో. మీరు ఆలోచిస్తున్నారు ఎవరు వేశారని. అది కేవీ గారి గొప్పతనం. పాండవులు లేకుండా మాయాబజార్ తీశాడు ఆయన. ప్రతి సీన్లో పాండవులు ఉన్న ఇంప్రెషన్ మనకు కలుగుతుంది. అది ఆ ట్రీట్మెంట్ గొప్పతనం, ఆ సినిమా గొప్పతనం పిక్చర్లలో. ఇవాళ పెసరట్టు వేసినట్టుగా సీన్లు తీసేస్తున్నారు వీళ్ళు. మీరు